జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాడు ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. 8 గంటల నుంచి మొదలు కాబోతున్నటువంటి ఈ యొక్క కౌంటింగ్ ఫలితాలకు సంబంధించినటువంటి రౌండ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం వరకు ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క ఫలితాలను మొత్తం కూడా కొనసాగిస్తున్నారు. సో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలవుతున్నటువంటి ఈ ఫలితాలు మధ్యాహ్నం వరకు కొన్ని రౌండ్లలోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీ మధ్య త్రిముఖ పోరు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఎవరిని ఆదరించారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు తమిళనాడులో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈసారి రికార్డు స్థాయిలో 85% ఓటింగ్ ప్రక్రియ నమోదు కావడం, చాలా నియోజకవర్గాలలో 90కి పైగా ఓటింగ్ శాతం నమోదు కావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా యువత, మహిళలందరూ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మోతాదులో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారనేటువంటి విషయం కూడా అటు అధికార పార్టీ, ప్రతిపక్షం అన్నా డిఎంకేకి ఇప్పుడు పూర్తిగా నిద్రలేని రాత్రులను గడిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓట్లన్నీ కూడా విజయ్ పార్టీకే వెళ్ళాయి అనేటువంటి ఒక విశేషాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడిస్తున్నారు. కాబట్టి ఈ ఓట్లన్నీ కనుక భారీ ఎత్తులో కనుక విజయ్కి కనుక పోలైతే ఇప్పుడు ఫలితాల్లో రాబోతున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంచనాలను కూడా నిజం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది స్పష్టంగా. అండ్ చెన్నైలోనే కేవలం ఒక్క నగరంలోనే 20,000 మంది పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలలో 30కి పైగా జిల్లాలలో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు 62 ఉన్నప్పటికీ అన్ని జిల్లాల వద్ద కూడా అయితే అలర్ట్ అయితే ప్రకటించారు. అంటే ఆ అలర్ట్ అక్కడ పోలీస్ భద్రతను ఉంచి సమస్యాత్మక ప్రాంతాల వద్ద నిఘానైతే మరింత పెంచడం జరిగింది. అండ్ అలాగే విజయ్ ఇప్పుడు 2 స్థానాలలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పెరంబూర్, అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో తిరుచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గాలపైన కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఫలితాలలో 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ గెలుస్తారా, ఒక నియోజకవర్గం గెలుస్తారా, లేకుంటే ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఆసక్తి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ఓట్లతో మొదలయ్యేటువంటి ఈ యొక్క ఫలితాల క్రమం అనేది మధ్యాహ్నం వరకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పార్టీలతో పాటుగా విజయ్ నిలబడ్డటువంటి ఈ నియోజకవర్గాలపైన కూడా ఆసక్తి నెలకొంది. అండ్ అలాగే సీఎం స్టాలిన్ నిలబడ్డటువంటి చెన్నైలోని కొలత్తారు నియోజకవర్గంలో కూడా అక్కడ స్టాలిన్కి గతంలో వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి స్టాలిన్కి ఈసారి ఎంత మెజారిటీ రాబోతుంది, అక్కడ ఏమైనా ఊహించిన పరిణామం ఏమైనా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి అంచనాలు కూడా మనకు 1-2 రౌండ్లోనే తెలిసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా 234 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు వెల్లడిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ టీవీకి అన్ని స్థానాలలో నిలబడడం జరిగింది, డిఎంకే కూడా అన్ని స్థానాల్లో నిలబడడం జరిగింది. అన్నా డిఎంకే కూటమిగా వారు కూడా అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో 234 మంది అభ్యర్థులలో అన్ని పార్టీల నుంచి ఎవరికి ప్రజలు పట్టం కడతారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిచిన తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్నారు అనేటువంటిది ఒక ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మరికొన్ని క్షణాల్లోనే దానికి ఒక ముగింపు పలకనుంది. ఎందుకంటే ఎన్నికలు జరిగి చాలా రోజులు అవుతుంది. తమిళనాడులో ఫలితాల కోసము 2వ ఫేజ్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉండడం కారణంగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఫలితాలు మే 4వ తేదీ వరకు చాలా లాంగ్ గ్యాప్ రావడం జరిగింది. సో ప్రజల్లో నిత్యం ఒక చర్చ అయితే నెలకొనడం జరిగింది. తమిళనాడులో కూడా ఏం జరగబోతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి దానికి ఎట్టకేలకు ఈరోజు ముగింపు పడబోతుంది. మరికొన్ని నిమిషాల్లోనే, క్షణాల్లోనే ఫలితాలు అయిపోయి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారో అయితే క్లారిటీ రాబోతుంది. కాకపోతే ముందు రోజు నుంచే ఫలితాలు మొదలయ్యాయి కాబట్టి ముందు రోజు నుంచే అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయిపోయి ముఖ్యంగా విజయ్ టీవీకే పార్టీ మరింత అప్రమత్తంగా మారింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత విజయ్కి హంగ్ వచ్చినా కూడా కొన్ని పార్టీలు టీవీకేని అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందని చెప్పాయి. కొన్ని పార్టీలు 30-40 సీట్లు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఇంపాక్ట్ చూపించబోతున్నారు తమిళనాడులో అనేది స్పష్టంగా కనిపించింది. 30-40 సీట్లు వచ్చినా కూడా తమిళనాడులో టీవీకే పార్టీ ఒక కింగ్ మేకర్గా మారబోయేటువంటి పరిస్థితి. కాబట్టి టీవీకే పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులను అక్కడ ఫలితాల తర్వాత ఒక్కొక్క రౌండ్ తర్వాత ఫలితాలను చూసి మిగతా పార్టీ, అధికార పార్టీ కానీ ఇతర పార్టీయే కానీ ఆ యొక్క టీవీకేకి గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను రౌండ్కే తమ వైపు తిప్పుకొని మధ్యవర్తుల ద్వారా, తెలిసిన వారి ద్వారా వారి కూటమిలోకి చేర్చుకుంటే వారి వైపు, వారి క్యాంపులోకి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు రోజు నుంచే విజయ్ కూడా తన క్యాంపును స్టార్ట్ చేయడం జరిగింది. పుంజేరి రిసార్ట్లో, మహాబలిపురంలోని పుంజేరి రిసార్ట్లో ఒకరోజు ముందు నుంచే అక్కడ ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి
ఎవరైతే మెజారిటీలో ఉన్నారో గెలుపు డిక్లేర్ అయిందో వారందరూ కూడా వెంటనే అక్కడ రిసార్ట్కి రావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది విజయ్. దీంతో మరికొన్ని నిమిషాల్లోనే, మరికొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా ఉండబోతుందనేది, చరిత్ర లిఖించబోతారా లేకుంటే పాత చరిత్రనే మరలా తిరగరాస్తారా అనేది తెలియాల్సి ఉంది. బట్ విజయ్ మాత్రం టీవీకే పార్టీ ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది తమిళనాడులో, దాని యొక్క భవితవ్యం ఏంటి, లేకుంటే చరిత్ర సృష్టించి అధికారంలోకే చేపట్టబోతారా ఏంటి అనేది కూడా తేలనుంది. సో పూర్తిగా అయితే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయి ఫలితాలు వెలువడుతున్నటువంటి క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తాయా లేకుంటే వాటికి తలకిందులు చేస్తూ ఫలితాలు వస్తాయనేది మరి కాసేపట్లో చూడాలి. ఏదేమైనా కూడా ప్రతి రౌండ్కి పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతి రౌండ్కి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది కూడా ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్తో పాటు అన్నా డిఎంకే పార్టీ, డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి ఎప్పటికప్పుడు రౌండ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.